Hello, my dear future nursing officers. Welcome to the Hyderabad Nursing Academy HNA. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఎంసీక్యూస్ గురించి డిస్కషన్ చేద్దాము. అండ్ గ్రేట్ టు అనౌన్స్ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ హెచ్ఎన్ఏ యాప్ అయితే సెప్టెంబర్లో మోస్ట్లీ లాంచ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో కాబట్టి ఇప్పటిదాకా సబ్స్క్రిప్షన్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే సో ఫ్యూ మోర్ డేస్ వెయిట్ చేయండి. సో ఆల్రెడీ నార్సెట్ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి సో మనకు నార్సెట్ మెయిన్స్కి కూడా అంత టైం ఉండకపోవచ్చు, బట్ నార్సెట్ 12కి గాను స్పెషల్ క్రాష్ కోర్సెస్ అండ్ లైవ్ బ్యాచెస్ కూడా మేము స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా కంప్లీట్ ఫుల్ హై క్వాలిటీ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో షూర్ సెలెక్షన్ బేసిస్ ఈ టెస్ట్ సిరీస్ని అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మన టీం కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను త్వరలో. సో మంచి టీం అయితే ఉంది. సో టీం కూడా త్వరలో క్లాసెస్ని అయితే స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా సో మీకు బ్యాక్ సపోర్ట్ ఏమైనా కావాలనుకున్నా కూడా టెస్ట్ సిరీస్ పరంగా అన్నీ అయితే అందడం జరుగుతుంది హైదరాబాద్ నర్సింగ్ సపోర్ట్ అకాడమీ నుంచి. సో ఈరోజు ఎంసీక్యూస్ అయితే 20 ఎంసీక్యూస్ని అయితే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ. సో 1 by 1 చూద్దాము. అండ్ స్పెషల్లీ నిమ్స్కి కానీ స్విమ్స్కి కానీ త్వరలో మనకు నెక్స్ట్ మంత్ నుంచి టెస్ట్ సిరీస్ హై క్వాలిటీ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవచ్చు. హై క్వాలిటీ షూర్ సెలెక్షన్ బేస్డ్ అయితే మేము లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 20 ఎంసీక్యూస్ని అయితే డిస్కషన్ అయితే చేస్తున్నాము. ఆల్రెడీ అదే కంటిన్యూ చేస్తున్నాను. 20 నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాము. 40 ఎంసీక్యూస్ అయితే ఈరోజు కంప్లీట్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో 20 ఎంసీక్యూస్ని అయితే చేశాను. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది క్లాసెస్కి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేయాలి అంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అవసరమైతే మీరు కొంచెం లిటిల్ బిట్ ఫాస్ట్ చేసుకోండి, బట్ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. సో టుడే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ సిమ్టమ్ ఈజ్ క్లాసికల్లీ అసోసియేటెడ్ విత్ హైపోగ్లైసెమియా. సో మనకు హైపోగ్లైసెమియా నుంచి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆప్షన్స్ వచ్చేసి స్వెట్టింగ్ అండ్ ట్రెమర్, డ్రై స్కిన్ అండ్ థర్స్ట్, కుసుస్మల్ రెస్పిరేషన్ అండ్ ఫ్రూటీ బ్రీత్. సో మనకు హైపోగ్లైసెమియా అసోసియేటెడ్ విత్ డయాబెటిక్ మెలిటస్. సో హైపర్ అవ్వచ్చు ఆర్ హైపో అవ్వచ్చు. సో ఇక్కడ మనకు హైపోగ్లైసెమియా క్లాసికల్ సిమ్టమ్స్ వచ్చేసి మనకు మెయిన్గా స్వెట్టింగ్ వెన్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ డౌన్. సో పేషెంట్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ స్వెట్టింగ్, రెస్ట్లెస్నెస్ అండ్ మే గో ఇన్ టు ద అన్కాన్షియస్ స్టేట్. సో ఇక్కడ చూడొచ్చు స్వెట్టింగ్ అండ్ ట్రెమర్. సో రేషనల్ చూసుకున్నట్టయితే అడ్రినర్జిక్ సిమ్టమ్స్ సచ్ యాజ్ స్వెట్టింగ్, ట్రెమర్, palpitation, hunger are common in hypoglycemia. So answer is A. Next question. What is the first line treatment for conscious patient with mild hypoglycemia? So ఇక్కడ కాన్షియస్ పేషెంట్ ఉన్నాడు, మైల్డ్ హైపోగ్లైసెమియా గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో క్వశ్చన్ 1 సెకండ్ లేట్ అయినా కూడా మీరు 1 సెకండ్ తీసుకునైనా కూడా క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి. అప్పుడే మనకు సగం ఆన్సర్ దాంట్లోనే ఉండదు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారో ఒక్కసారి మనం అనలైజ్ చేసుకోగలిగితే దానికి ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు మనం. సో ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 15 grams ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్, ఇన్సులిన్ అండ్ రిస్ట్రిక్ట్ ఓరల్ ఇంటేక్ అండ్ పొటాషియం క్లోరైడ్. సో ఇక్కడ మనం రేషనల్ చూద్దాము. ప్రతి ఒక్క దానికి రేషనల్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేషనల్ కూడా చూద్దాము. సో జనరల్ డిస్కషన్ ఉంటే డిస్కషన్స్ కూడా చూద్దాం. సో పేషెంట్ ఈజ్ కాన్షియస్.
సో కాన్షియస్ పేషెంట్కి మనము 15 grams ఆఫ్ ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ అయితే ఇస్తాము టు రీస్టోర్ ద గ్లూకోజ్ లెవెల్స్. సో ఇన్సులిన్స్ మనం హైపర్ గ్లైసిమియాకి ఇస్తాము. సో వెన్ ద షుగర్ లెవెల్స్ ఆర్ హై, టు రిడ్యూస్ షుగర్ లెవెల్స్ విల్ గివ్ ఇన్సులిన్ సబ్క్యూటేనియస్లీ అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ షుగర్స్. సో నెక్స్ట్, సో 50-50 అప్రోచ్ అయితే ఇస్తాము విత్ అబౌట్ 15 grams ర్యాపిడ్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ ఫాలోడ్ బై రీఅసెస్మెంట్. సో వన్స్ మనం అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ నార్మల్ వచ్చినంత వరకు మనం ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ అయితే ఇస్తాం. సో విచ్ ఫైండింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ హైపోథైరాయిడిజం? సో హైపోథైరాయిడిజంలో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఆప్షన్స్: హీట్ ఇంటాలరెన్స్, weight loss, cold intolerance and fatigue and tachycardia. So rational, cold intolerance and fatigue అయితే మనం హైపోథైరాయిడిజంలో చూస్తాం. రిడ్యూస్ hypothyroid hormones, slow metabolism and commonly causing fatigue, weight gain and cold intolerance. Next question, which finding is expected in hyperthyroidism? So options: bradycardia, cold intolerance, weight gain and heat intolerance and tachycardia. So answer is heat intolerance. సో మనం ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నట్టు హైపోగ్లైసిమియాలో మనకు కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది అండ్ హైపర్ గ్లైసిమియాలో మనకు హీట్ ఇంటాలరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఎక్సెస్ థైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజెస్ మెటబాలిక్ యాక్టివిటీ అండ్ సింపాథెటిక్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంప్లికేషన్ ఈజ్ మోస్ట్ అసోసియేటెడ్ విత్ సివియర్ ప్రీఎక్లాంపేషియా? ఆప్షన్స్: ఎక్లాంపేషియా, అపెండిసైటిస్, hypoglycemia and otitis media. So answer is eclampsia. So pre-eclampsia can progress to eclampsia characterized by seizures. So answer is A, eclampsia. Next question, a pregnant woman with eclampsia has a seizures. Which medication is commonly used to prevent recurrent seizures? So pregnant woman eclampsia has seizures. So commonly used to prevent recurrent seizures అని అడిగారు. సో ఆప్షన్స్ ఆర్ magnesium sulfate, insulin, warfarin and furosemide. So here answer is magnesium sulfate. So magnesium sulfate is the standard anticonvulsant for prevention and treatment of eclamptic seizure. So answer is A. Next question, which fetal heart rate finding is most reassuring? Absent variability, persistent late deceleration, moderate variability, persistent bradycardia. So answer is moderate variability. Moderate baseline variability is a reassumed sign of fetal autonomic function. Next question, which postpartum finding requires immediate attention? So answer is question name another postpartum finding requires immediate attention. So immediate attention. Options: slight fatigue, boggy uterus with heavy vaginal bleeding, mild uterine cramping and breast fullness. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు బగ్గీ యూట్రస్ మనం ఎప్పుడైనా క్లినికల్ సిమ్టమ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ పోస్ట్ పార్టమ్ హిమోరేజ్ హియర్. సో పీపీహెచ్ పోస్ట్ పార్టమ్ హిమోరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో హియర్ ఇమ్మీడియట్ అటెన్షన్స్ రిక్వైర్డ్. So answer is boggy uterus with heavy vaginal bleeding. Rational, a boggy uterus with heavy bleeding suggests uterine atony, a major cause of postpartum hemorrhage.
నెక్స్ట్ క్వశ్చన్, a normal newborn respiratory rate is approximately, so newborn respiratory rate 10 to 15 per minute, 30 to 60 per minute, and 70 to 90 per minute, and 100 to 120 per minute. So here the answer is 30 to 60 per minute. So correct answer is 30 to 60. A newborn respiratory rate is approximately 30 to 60 beats per minute. So next question, which vitamin is routinely given to prevent in newborn bleeding due to deficiency? సో క్లియర్గా చూడండి, విచ్ వైటమిన్ ఈజ్ రొటీన్లీ గివెన్ టు న్యూ బోర్న్స్ టు ప్రివెంట్ బ్లీడింగ్ డ్యూ టు డెఫిషియన్సీ? ఆప్షన్స్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ డి అండ్ వైటమిన్ కే. సో న్యూ బోర్న్ బేబీస్కి మనం ఏ వైటమిన్ అయితే ఇస్తామో రొటీన్గా క్లినికల్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వైటమిన్ కే అయితే అడ్మినిస్ట్రేషన్ చేస్తాము. న్యూ బోర్న్స్ హ్యావ్ లో వైటమిన్ కే స్టోర్స్. So vitamin K prophylaxis prevents vitamin K deficiency bleeding. Next question, which sign is a classical feature of meningitis? Classical feature of meningitis. సో ఇది మనం క్విజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. క్విజ్కి పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు దాని నుంచి జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ క్విజెస్ అయితే నడుస్తున్నాయి, దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ అండ్ సండే అయితే మెగా టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ నుంచి అయినా లేదంటే ఆ ఛానల్ ప్రొఫైల్ నుంచి మీకు అన్ని లింక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు దాని నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టయితే న్యూట్రల్ రిజిడిటీ, పెయిన్లెస్ జాండీస్, క్లబ్బింగ్ అండ్ పెరిఫెరల్ న్యూరోపతి. సో ది క్లాసికల్ ఫీచర్ ఆఫ్ మెనింజైటిస్ ఇస్ న్యూట్రల్ రిజిడిటీ. సో మెనింజియల్ ఇన్ఫ్లమేషన్ కామన్లీ కాజ్ నెక్ స్టిఫ్నెస్, headache and photophobia. Next question, which precaution is appropriate for a patient with bacterial meningitis? So bacterial meningitis, A, droplet, B, airborne only, contact only, no precautions. So bacterial meningitis require droplet precaution. So droplet precautions are used initially for suspected meningococcal meningitis until adequate antibiotic therapy has been given. So next question, which Glasgow Coma Scale component assesses eye opening? సో జీసీఎస్ నుంచి ఆ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మోటార్ రెస్పాన్స్, వెర్బల్ రెస్పాన్స్, ఐ రెస్పాన్స్ అండ్ ప్యూపులర్ రెస్పాన్స్. సో ఐ ఓపెనింగ్కి మనము ఐ రెస్పాన్స్ని అయితే యూజ్ చేస్తాం. సింపుల్ క్వశ్చన్. సో జీసీఎస్ హ్యాస్ ఐ అండ్ వెర్బల్ అండ్ మోటార్ కాంపోనెంట్స్. సో ఈవిఎం అంటాం మనము, ఇది గుర్తుంచుకోవాలి. సో దీనికి సపరేట్ స్కోరింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి మనకు జీసీఎస్ సపరేట్ థియరీ క్లాస్ అయితే అప్కమింగ్లో తీసుకుంటాము. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము. దీంట్లో మ్యాక్సిమం స్కోర్, మినిమం స్కోర్కి సంబంధించిన స్కోరింగ్ అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అండ్ కొన్నిసార్లు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో డైరెక్ట్ క్లినికల్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు ఐ మూమెంట్కి సంబంధించి, వెర్బల్ మోటార్ రెస్పాన్స్కి సంబంధించి. సో ఆ స్కోరింగ్ అన్ని అడిగిన తర్వాత మనకు కౌంట్ చేసి ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు క్వశ్చన్. సో అవన్నీ అప్కమింగ్లో డిస్కషన్ చేద్దాము, క్లినికల్ based questions. The maximum Glasgow Coma Scale score is, so maximum మనకు వచ్చేసి ఆప్షన్స్ చూద్దాము, 10, 12, 15 and 20. సో మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 15 ఉంటుంది అండ్ ద మినిమం స్కోర్ వచ్చేసి మనకు 3 ఉంటుంది. సో 3 ఈజ్ ద మినిమం స్కోర్, మ్యాక్స్ వచ్చేసి 15. ఇక్కడ చూడండి జీసీఎస్ మ్యాక్సిమం ఇస్ 15. సో ఇందులో ఈ 4 ఉంటుంది, వర్బల్ 5 అండ్ ఎం
6. Which cranial nerve is responsible for vision? Options: cranial nerve 1, 2, 5, 7 or 10. సో విజన్ కి వచ్చేసి మనకు క్రేనియల్ నర్వ్ సెకండ్ అయితే రెస్పాన్సిబుల్ ఉంటుంది. క్రేనియల్ నర్వ్ 2, ది ఆప్టిక్ నర్వ్ క్యారీస్ విజువల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రేనియల్ నర్వ్ కంట్రోల్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్? సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో క్రేనియల్ నర్వ్ అగైన్ cranial nerve 2, cranial nerve 5, cranial nerve 7 and cranial nerve 12. సో ఆన్సర్ ఇస్ మనకు ఫేషియల్ నర్వ్స్ వచ్చేసి కంట్రోల్ చేసేది 7th cranial nerve. The facial nerve controls muzzle and facial expressions. Next question, which is the priority in a patient with a suspected cervical spinal injury? ఇక్కడ స్పైనల్ ఇంజురీ కావచ్చు, హెడ్ ఇంజురీ కావచ్చు, స్పైనల్ ఇంజురీ కావచ్చు, హెడ్ ఇంజురీ కావచ్చు. మనం మెయిన్గా ఫస్ట్ యాక్షన్ వచ్చేసి ఫస్ట్ నర్సింగ్ యాక్షన్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ఎయిర్వే. ఓకే, సో మెయింటైన్ స్పైనల్ అలైన్మెంట్ అండ్ ఎయిర్వే, encourage neck movement and give oral fluids and massage the neck. సో మసాజ్ ద నెక్ మనం చేయం, ఇది రాంగ్. ఓరల్ ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వద్దు. ఎంకరేజ్ నెక్ మూమెంట్ అసలుకే చేయొద్దు. సో ఇట్ కెన్ లీడ్ టు ఫర్దర్ ఫ్రాక్చర్ ఆఫ్ ది నెక్. సో ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ, టు మెయింటైన్ ద స్పైనల్ అలైన్ అండ్ ద ఎయిర్వే ప్రొటెక్షన్. సో మెయిన్ ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి, ఎయిర్వే ప్రొటెక్షన్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బర్న్ ఈస్ characterized by destruction of the entire epidermis and dermis? So burn, destruction of dermis and epidermis. Options are superficial burn, partial thickness burn, full thickness burn and first degree only. So options are full thickness burn. So డిస్ట్రక్షన్ ఆఫ్ ది మనకు ఫుల్ థిక్నెస్ బర్న్లో ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ రెండు కూడా మనకు డిస్ట్రక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ మే రిక్వైర్ సర్జికల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ది పార్క్లాన్ ఫార్ములా ఈజ్ primarily used to calculate insulin dose, fluid requirement after major burns, antibiotic dose, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క బర్న్కి మనము బర్న్ సర్ఫేస్ ఏరియా దాన్ని బట్టి మనకు ఫ్లూయిడ్ అనేది రీప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి, ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ ఆఫ్టర్ మేజర్ బర్న్స్. ఆన్సర్ వచ్చేసి పార్క్లాన్ ఫార్ములాకి. సో పార్క్లాన్ ఫార్ములా మనము ఫస్ట్ 8 hours, ఫస్ట్ 24 hours ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అదన్నీ మనం థియరీలో డిస్కషన్ చేద్దాము. సో పార్క్లాన్ ఫార్ములా ఎస్టిమేట్స్ ఇనిషియల్ క్రిస్టలాయిడ్ రిసస్టేషన్ నీడ్స్ ఇన్ ఏ మేజర్ బర్న్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అడల్ట్ సిపిఆర్, సో ఇక్కడ చూడొచ్చు అడల్ట్ సిపిఆర్ రికమెండెడ్ చెస్ట్ కంప్రెషన్ రేషియో. సో సిపిఆర్ అగైన్ ఏ important topic. A option is 60 to 80 per minute, 80 to 90 per minute, 100 to 120 per minute and 140 to 160 per minute. So option is chest compressions వచ్చేసి మనం 100 to 120 per minute మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. హై క్వాలిటీ అడల్ట్ సిపిఆర్ రిక్వైర్స్ కంప్రెషన్ at 100 to 120 chest compressions per minute.
సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ సింగిల్ రెస్క్యూవర్ పర్ఫార్మింగ్ అడల్ట్ సిపిఆర్ ది కంప్రెషన్ టు వెంటిలేషన్ రేషియో ఈజ్. సో ఇక్కడ మనకు చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. డైరెక్ట్ సిపిఆర్ అనే కొన్నిసార్లు మనకు ఇన్ఫాంట్, సో చైల్డ్, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో క్లియర్గా చదివేటప్పుడే మనం క్వశ్చన్ని 1 సెకండ్ లేట్ అయినా పర్లేదు, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. దాని తర్వాతనే ఆప్షన్స్ వెళ్ళండి. సో ఆప్షన్స్ వచ్చేసి 15:1, 30:2, 5:1 అండ్ 50:2. సో నేను మళ్ళీ స్క్రీన్ బిఫోర్ వెళ్ళి కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది కాబట్టి, సో క్వశ్చన్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ కూడా చేసుకోండి. ఓన్లీ మీరు అటెండ్ అవ్వడమే కాకుండా క్లాస్ని కంపల్సరీగా మీ ఓన్ నోట్స్, రన్నింగ్ నోట్స్ అనేది మీరు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారానే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అనేది అవ్వడం జరుగుతుంది. మీరు రివిజన్ చేసుకుంటారా లేదా అనేది అది సెకండ్, బట్ నోట్స్, రన్నింగ్ నోట్స్ అనేది మీరు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో ఎనీ క్వశ్చన్లో మీకు కొంచెమైనా దాంట్లోంచి ఒక న్యూ ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే కంపల్సరీగా మీ బుక్లో ఎంటర్ చేసుకోండి అండ్ వాటిని కంపల్సరీగా రివైజ్ చేయండి. అండ్ ఈ క్లాసెస్ని కూడా అవసరమైతే మీరు రిపీటెడ్గా వాచ్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా, లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా కంపల్సరీ విత్ ఇన్ ఏ వీక్ కంపల్సరీ మీరు రివైజ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు రిటెన్షన్ అనేది పెరుగుతుంది. సో ఎగ్జామ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఎక్కువ స్కోరింగ్ అయితే మీరు స్కోర్ చేయగలుగుతారు. సో అడల్ట్ సిపిఆర్ కంప్రెషన్ అండ్ వెంటిలేషన్ రేషియో వచ్చేసి 30:2. సో 30 చెస్ట్ కంప్రెషన్స్ అండ్ 2 బ్రీత్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు 30 కంప్రెషన్స్ అండ్ 2 బ్రీత్స్ అయితే ఇవ్వాలి. సో హెల్ప్ లైన్ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీకి సంబంధించి మీకు ఎలాంటి లింక్స్ కానీ, ఎలాంటి వాట్సాప్ ఛానల్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, జాయిన్ అవ్వడం ఇబ్బంది అయితే మాత్రం ఈ నంబర్స్కి అయితే మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే డైరెక్ట్ డిఎం చేయండి. మేము మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా దీనికి మీరు మెసేజ్ చేసి అడగచ్చు. వాట్సాప్ చేయండి 6303822897 అండ్ ఈ క్యూఆర్ కోడ్ తోటి మీరు వాట్సాప్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ రికమెండ్ చేయండి. సో మరొక ఎంసీక్యూ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు మీ కంపల్సరీ హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మంచి జాబ్స్ కొట్టాలి అంటే కంపల్సరీ మీరు డిగ్రేడ్ అయితే అవ్వద్దు. 10 మంది ఏమో అనుకుంటారు, ఎప్పుడు చదువుతున్నారు అయినా జాబ్ రాదు, కొందరు డిగ్రేడ్ చేస్తూనే ఉంటారు. బట్ వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మీరైతే ఒక గోల్ని అయితే సెట్ చేసుకోండి. సో అప్కమింగ్ ఒక సపరేట్ సెషన్ అయితే చేస్తాను, ఎలా స్టడీ అయితే ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం ఎంసీక్యూస్ నెగిటివ్ మార్కింగ్స్ అయినా కూడా ఏ విధంగా మీరు అవాయిడ్ చేయాలి, ఎక్కువ స్కోరింగ్ని ఎట్లా మీరు తెచ్చుకోగలుగుతాలి అనేది దాని మీద ఒక క్లియర్గా వీడియో అయితే అప్కమింగ్లో చేస్తాను. థ్యాంక్ యూ.